సంఖ్యాకాండం 13వ అధ్యాయం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం. సంఖ్యాకాండం ఎక్కడుంది? మార్కు సువార్త తర్వాత, లూకా సువార్త తర్వాత కాదా? ఎక్కడుంది? పాత నిబంధన ఎక్కడ? లేవియాకాండం తర్వాత, పేజ్ నెంబర్ 121. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి, మనం నిశ్చయముగా వెలుదుము, దానిని స్వాధీనపరచుకుందుము, దానిని జయించుటకు మనకు శక్తి చాలునెను. చాలు. ఈ అధ్యాయం అంతా మనకు బాగా పరిచయం నేను నమ్ముతున్నాను. ఏంటి అధ్యాయంలో ఉంది అంటే, దేవుడు ఇజ్రాయేలుకు వాగ్దాన దేశాన్ని, పాలు తేనె ప్రవహించే దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేసిన క్రమంలో వారు అరణ్యంలో ప్రయాణిస్తూ ఉన్న సందర్భంలో దేవుడు ఒక సందర్భంలో మోషేని పిలిచి 12 గోత్రం ఉన్నటువంటి పెద్దలను పిలిపించి వారు కానాను దేశానికి వెళ్ళి ఆ దేశం ఎలా ఉందో చూడమని దేవుడు మోషేకి ఆజ్ఞాపిస్తే, దేవుడు మోషేకి ఏం ఆజ్ఞాపించాడో అలాగున 12 మందిని పిలిచి వాళ్ళని వేగుల వారుగా చేసి వారు కానాను దేశానికి వెళ్ళి అక్కడున్నటువంటి ఆ కానాను దేశం అంతా సంచరించి అక్కడున్న ప్రజలను చూశారు. ఆ దేశం ఎలాంటిదో, భూమి ఎలాంటిదో, అక్కడ పండే ఫలాలు ఎలాంటివో అన్నిటినీ వారు చూసి అక్కడ పండే పంటలో కొన్ని పండ్లను కూడా వారు తీసుకురావడం అనేది మనం చూస్తాం. తీసుకొస్తున్న క్రమంలో అంతా బాగానే ఉంది. తిరిగి వారు వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే, 12 మంది వెళ్తే 12 మందిలో 10 మంది మంచి సమాచారం ఇచ్చారు, ఆ తర్వాత 2 మంచి సమాచారాన్ని ఇచ్చారు. 12 మందిలో 10 మంది చెడ్డ సమాచారం ఇచ్చారు, 2 మంచి సమాచారం ఇచ్చారు. ఆ ఇద్దరు ఎవరు? ఆ 2 మంచి సమాచారం ఇచ్చినటువంటి 2 ఎవరు అంటే కాలేబు, యెహోషువ. సో యెహోషువను దేవుడు మోషే తర్వాత నాయకుడిగా దేవుడు చేశాడు, అది మనకు తెలుసు. సో ఇప్పుడు మోషే చనిపోయిన తర్వాత మనకు యెహోషువ గ్రంథం కనబడుతుంది. యెహోషువ గ్రంథంలో ప్రారంభం నుండి దేవుడు యెహోషువను ఎలాగా నాయకుడిగా చేసి ప్రజలను మోషే తర్వాత ఎలా నడిపిస్తూ వచ్చాడో అనేటువంటి విషయం యెహోషువ గ్రంథంలో మనకు బాగా అర్థమవుతూ ఉంటుంది. ఆ తర్వాత కాలేబుని గురించి కూడా మనం చూస్తే దేవుని వాక్యంలో అద్భుతమైన విషయాలు కనబడతాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు 2 గురించి చూద్దాం, లేదా కొన్ని మాటలు నేను అందించి ఆ తర్వాత సాధ్యమైతే నాకు సమయం దొరికినప్పుడు 2 గురించినటువంటి ప్రత్యేకతల గురించి మనకు నేర్చుకుందాం. ఈరోజు నా ఆలోచన ఏమిటి అంటే, దేవుడు మన కొరకు ఒక స్వాస్థ్యాన్ని సిద్ధపరిచాడు. ఆమేన్. ఏం సిద్ధపరిచాడు చెప్పండి ఒకసారి, పక్కన వాళ్ళు చెప్పండి. దేవుడు నీ కొరకు స్వాస్థ్యం సిద్ధపరిచాడు చెప్పండి. దేవుడు నా కొరకు, నీ కొరకు, మనందరి కొరకు స్వాస్థ్యాన్ని సిద్ధపరిచాడు. మనం చెప్పండి, దేవుడు మన కొరకై స్వాస్థ్యాన్ని సిద్ధపరిచాడు. మరలా దేవుడు నీ కొరకై, నా కొరకై స్వాస్థ్యాన్ని సిద్ధపరిచాడు. ఏం సిద్ధపరిచాడు చెప్పండి? ఏం సిద్ధపరిచాడు? ఆ స్వాస్థ్యం ఎవరిది అంటే, నాకేది చెందాలో నాకు, నీకేది చెందాలో నీకు. ఇప్పుడు వీరు స్వాధీనపరచుకోవడానికి దేవుడు ఏం ప్రమాణం చేశాడు, లేదా దేవుడు ఏం వాగ్దానం చేశాడంటే, వారిని కానాను అనేటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వారికి ఇస్తాననే వాగ్దానము లేదా ఆ ప్రమాణము దేవుడు వారికి చేశాడు. సో వారి స్వాస్థ్యం ఏంటి అంటే, వారు ఐగుప్తు నుండి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి వెళ్ళటమే దేవుడు వారికి ఇచ్చిన స్వాస్థ్యం. ఆమేన్. అర్థమవుతుంది కదా? సో ఇప్పుడు మనము ఎలా జన్మించబడ్డాము? బాప్తిసం తీసుకున్నాం కనుక జన్మించామా? కాదు. చూద్దాం. 1 పేతురు పత్రిక. ఎలాంటి బీజముతో దేవుడు మనలను మనము జన్మించేవారుగా చేశాడు? తిరిగి జన్మించేవారుగా చేయటం ద్వారా మన కొరకు నిజంగా స్వాస్థ్యమును దేవుడు ఉంచాడా లేదా? 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. 22, 23 కలుసుని చదువుకుందాం. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల
దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టబడిన వారు గనక నిష్కపటమైన సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకునే వారై ఉండి ఒకరినొకరు హృదయపూర్వకంగా నిష్కపటముగాను ప్రేమించి. చాలు. సో ఇక్కడ రాయబడిన 22వ వచనంలో మనం ప్రాముఖ్యంగా ఒక విషయం చూస్తాం. చూడండి, క్షయబీజము కాక శాశ్వతమైనటువంటి దేవుని వాక్యము చేత అక్షయమైన బీజముతో ఏం చేయబడ్డాం మనం? చెప్పండి, ఏం చేయబడ్డాం? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్షయ బీజం అంటే మరొక మాటలో అద్భుతమైనటువంటి, అంటే దేవుని సంబంధమైన విధానం అని మరొక మాటలో. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? క్షయ బీజం అంటే శరీర సంబంధమైన విధానం కాక, అక్షయమైన బీజం అంటే ఆత్మ సంబంధమైనటువంటి విధానంలో మనం ఏం చేయబడ్డాం? చెప్పండి, ఏం చేయబడ్డాం? పుట్టి ఉన్నాం లేదా జన్మించబడ్డాం అని అర్థం. వాక్యం అదే కదా చెప్తా ఉంది ఇక్కడ. మీకు అర్థమైందా? నేను బాప్తీసం తీసుకోవడం ద్వారా తిరిగి జన్మించబడ్డాను, అది ఓకే. అలాగే పేతురు ఏమన్నాడంటే క్షయ బీజం బట్టి కాదు, అంటే మానవ సంబంధమైన శరీర సంబంధమైనటువంటి బీజం కాదు, కానీ ఇప్పుడు ఎలాగా దేవుని వాక్యం వలన శాశ్వతముగా ఉండగలిగిన, జీవము కలిగిన, శాశ్వతం అవగలిగిన, జీవము కలిగిన దేవుని వాక్యం మూలముగా క్షయ బీజము ద్వారా అద్భుతమైన దైవ సంబంధముగా ఆత్మ సంబంధమైన వారిగా మీరేం చేయబడ్డారు? సో ఇప్పుడు ఆత్మ సంబంధమైన వారిగా అక్షయమైన బీజము గల వారిగా మనం పుట్టాము కనుక మన కొరకై దేవుడు స్వాస్థ్యాన్ని సిద్ధపరిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఇప్పుడు దేవుడు మన కొరకై స్వాస్థ్యాన్ని సిద్ధపరిచాడు కనుక నా ప్రశ్న ఏంటంటే, దేవుడు నీ కొరకై సిద్ధపరిచిన నీ స్వాస్థ్యాన్ని నీవు పొందుట కొరకై నీకు శక్తి ఉందా? నా ప్రశ్న మీకు అర్థమైందా? స్వాస్థ్యం ఉంది, మంచిదే. ఆ స్వాస్థ్యాన్ని నీవు స్వాధీనపరచుకోవడానికి లేదా ఆ స్వాస్థ్యాన్ని నీవు పొందడానికి నీకు శక్తి ఉందా? ఇక్కడ మన సంఖ్యాకాండంలో ఏం చూస్తున్నామంటే 10 మందికి చెప్పిన చెడ్డ సమాచారాన్ని కాలేబు యెహోషువలు విని ప్రజలను నిమ్మలపరిచిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కాలేబు మోషే దగ్గర నిలబడి ప్రజలను నిమ్మలపరిచే ఉన్నాయంటే దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో దేశాన్ని మనకి ఇస్తానని, ఆ దేశం మనకి ఇచ్చే విషయంలో దానిని మనం పొందడానికి, దానిని మనం స్వతంత్రించుకోవడానికి, దానిని మనం పట్టుకోవడానికి, మనం దానిలో అడుగు పెట్టడానికి ఖచ్చితంగా మనకి ఏం సరిపోతుంది అన్నాడు? శక్తి సరిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఏం సరిపోతుందంట? నా ప్రశ్న మరలా అడుగుతున్నా, ఈరోజు నీకు దేవుడు సిద్ధపరిచిన స్వాస్థ్యం విషయమై నీవు పొందడానికి శక్తి కలిగిన వ్యక్తిగా నీవు ఉన్నావా? శక్తిని పోగొట్టుకున్నాం మనం, బలమును పోగొట్టుకున్నాం మనం, ఆత్మను పోగొట్టుకున్నాం మనం, ఆత్మలో చల్లారిపోయినాం మనం, అవునా కదా? చెప్పండి మాట, అంతే వాస్తవా? బలమును పోగొట్టుకున్నాం, శక్తిని పోగొట్టుకున్నాం. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? అనుదినము ఆయన ఎదుట బలము కలిగిన వారిగా, శక్తి కలిగిన వారిగా నిలబడాలి అనేది ఆయన ఉద్దేశం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచన భాగం చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10. సుశీల ఏది? ఎఫెసీ పత్రిక 6. సుశీల అడిగిపోయింది. ఎఫెసీ 6:10. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు ఎలా ఉండాలి? ప్రజలు ఎలా ఉండాలి? చెప్పాలి, ఎలా ఉండాలి? వినండి, ఎక్కడున్నారు? నేను అడుగుతున్నా, మీరేం మాట్లాడట్లా. ఎలా ఉండాలి? పెద్ద చెప్పాలి. ఎలా ఉండాలి? పెద్దగా చెప్పాలి. ఎలా ఉండాలి? రాయబడుతున్నారండి, ప్రభు యొక్క దేవుడు శక్తినిచ్చేవాడు. మనం బలముగా నిలబడాలి అంటే, లేదా శక్తి గలవారుగా నిలబడాలి అంటే మనకు శక్తి ఉంటేనే శక్తిగా నిలబడతాం. శక్తి లేని వారిగా మనం లేకపోతే బలమైన వారిగా మనం ఎన్నడూ ఉండలేము. దేవుని ఉద్దేశం ఏంటంటే మనము బలము పొందిన వారిగా, శక్తిని పొందిన వారిగా, శక్తి గలవారిగా, బలము గలవారిగా అనుదినము ఉండాలి. ఈరోజు నీ జీవితంలో దేనిని బట్టి తరమబడుతున్నావో,
ఏ పరిస్థితిని బట్టి నీవు చల్లారిపోతున్నావో, ఏ పరిస్థితిని బట్టి అణగారిపోతున్నావో, ఏ పరిస్థితిని బట్టి నీ వెనుకడుగు వేసే వ్యక్తిగా ఉన్నావో నాకు తెలియదు, కానీ నీ జీవితంలో నీ కొరకై దేవుడు సిద్ధపరిచిన స్వాస్థ్యాన్ని నీవు పొందాలి అంటే శక్తి కలిగిన వ్యక్తిగా నువ్వు మారాలి. హల్లెలూయా. ఆ శక్తిని ఎవరిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. ఎవరిస్తారు? అది అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం ఉంటుంది చూడండి. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఏం పొందుతారు? చెప్పండి, ఏం పొందుతారు? పెద్దగా చెప్పండి, ఏం పొందుతారు? పెద్దగా చెప్పాలి, ఏం పొందుతారు? అందరూ చెప్పండి, శక్తి పొందుతాము. పెద్దగా చెప్పండి, మరలా శక్తి పొందుతాను. గట్టిగా చెప్పాలి, చెప్పండి, పురుషులు చెప్పాలి గట్టిగా. ఏం పొందుతారు? పెద్దగా ఏం పొందాలి? పెద్దగా చెప్పండి. విజాక చెప్పు, తిరిగేసిందా చెప్పు, ఏం చెప్పాలి? సరే, ఏం పొందాలి చెప్పాలి, మరలా ఏం పొందాలి? గట్టి చెప్పండి, ఏం పొందాలి? పెద్దగా చెప్పాలి, ఏం పొందాలి? పెద్దగా చెప్పండి, ఏం పొందాలి? మరొకసారి ఏం పొందాలి? శక్తిని పొందాలి. ఆ శక్తి ఎవరి ద్వారా మనం పొందగలుగుతామంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. హల్లెలూయా. సో అందుకే మన అనుదినము పరిశుద్ధాత్మతో నింపబడాలి. అందుకే అనుదిన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం నడిపించబడాలని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 16వ అధ్యాయము మనం చదువుకుంటూ వస్తే 18వ వచనంలో అంటాడు, అక్కడ మీరు మద్యముతో మత్తులై ఉండకూడదు కానీ దానిలో దుర్వ్యాపారము గలదు. అయితే మీరు ఎలా ఉండాలి? పెద్ద చెప్పాలి, ఎలా ఉండాలి? ఆత్మపూర్ణులై ఉండాలి. మనం ఆత్మపూర్ణముగా ఉండగలిగితేనే శక్తి గలవారుగా జీవిస్తాం. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు శక్తి లేని వారుగా బ్రతుకుతున్నాం. శక్తి లేని బ్రతుకు, శక్తి లేని భక్తి, శక్తి లేని విశ్వాసము, శక్తి లేనటువంటి ప్రార్థన. నీ ప్రార్థన ద్వారా ఎంత శక్తి నువ్వు పొందుతున్నావు? నీ భక్తి ద్వారా నువ్వు ఎంత శక్తిని పొందుతున్నావు? నీ విశ్వాసం ద్వారా నీ జీవితంలో శక్తిని, ఎంతవరకు శక్తి కలిగిన విశ్వాసిగా నువ్వు జీవిస్తున్నావు? అన్నమాట మీకు అర్థమవుతున్నాయా? శక్తి లేదు, శక్తి లేని విశ్వాస జీవితం, శక్తి లేని క్రైస్తవ జీవితాన్ని మనం బ్రతుకుతున్నాం. వాగ్దానం ఉంది, స్వాస్థ్యం ఉంది, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన సమస్తము ఉన్నాయి. కానీ వాటిని మనం పొందడానికి తగిన శక్తి గలవారిగా, తగిన బలము గలవారిగా మనం సౌండ్ పెట్టుకోవచ్చు. తగిన బలము గలవారిగా, శక్తి లేని వారిగా మనం చెప్పండి, చెప్పండి. శక్తి లేని వారికి ఉండాలా? శక్తి లేని వారు అంటే సైతాన్ ఆడుకుంటాడు నిన్ను. అయ్యా నాకు ఈ సమస్య వస్తుంది, నాకు ఈ సమస్య వస్తుంది, నా భర్త వదిలేసాడు, అది చేశాడు, ఇది చేశాడు, అటు చేశాడు. మంచిదే, వస్తాయి. నువ్వు శక్తి గల వ్యక్తివైతే నువ్వు చేసే ప్రార్థన ద్వారా నువ్వు శక్తిని పొందిన వ్యక్తిగా ఉంటావు కనుక నువ్వు శక్తి కలిగిన విధానం చేత నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఏది అడ్డుగా, ఆటంకంగా సైతాన్ని కలుగు చేస్తున్నాడో వాటన్నిటిలోంచి జయము పొందే వ్యక్తిగా జీవిస్తావు. మనకు జయము కావాలి, మనకు అన్నీ కావాలి, కానీ మనం ఏం చేయం? బలహీనంగానే ఉంటాం. బలహీనమే కోరుకుంటాం, బలహీనంగా ఉండడానికే కోరుకుంటాం. శక్తిని పొందడానికి చెప్పండి, వాస్తవేనా? అంతేనా? శక్తిని పొందడానికి మనం చెప్పండి, మాట్లాడరే. శక్తిని పొందడానికి మాత్రం మనం ప్రయత్నం చేయం. ఎప్పటికీ బలహీనలుగానే ఉండాలని కోరుకుంటాం. ఎందుకంటే అయ్యా నువ్వు బలహీనలను వాడుకుంటావు ప్రభా. ఎక్కడి నుంచి పాట రాగానే బలహీన సమయములను, అయ్యా బలహీన సమయం, నీ పొందా నీ ఎంతకాలం బలహీనం అంటావు నువ్వు? బలహీనం అనేది రోజు వచ్చేది కాదు. బలహీనత అనేది రోజు వచ్చేది కాదు. బలహీనత అనేది ఎప్పుడో చెప్పండి, ఎప్పుడో ఒకసారే. అది అది అంటే నువ్వు అలసిపోవడం చేతనో, లేకపోతే ఇంకో ఏదో శరీర విధానం చేతనో ఎప్పుడో ఒకసారి వచ్చేది
అయ్యా బలహీనమైన ఘట్టం అయ్యా, బలహీనమైన వ్యక్తినయ్యా. రే నీ దేవుడు నిన్ను బలమైన వ్యక్తిగా, శక్తిగల వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాడు. నీ కొరకు సిద్ధపరిచిన దాన్ని నువ్వు పొందే విషయంలో, అది నువ్వు పొందడానికి నువ్వు శక్తిని పొందకపోతే నీ జీవితంలో ఏ విధము చేత నువ్వు బలమైన వ్యక్తిగా దాన్ని నువ్వేం చేయలేవు, పొందలేవు. అక్కడ సంఖ్యాకాండంలో మనం చూసినప్పుడు కాలేబు ఏమంటున్నాడంటే మనకు శక్తి సరిపోతుంది అన్నాడు, మనకు శక్తి చాలును అన్నాడు. కానీ వారే ప్రజలందరూ ఏమన్నా తెలుసా, ఎవరు మాట నమ్మారు? 10 మంది చెప్పిందే నమ్మినారు. 10 మంది చెప్పిన వాళ్ళు, 10 మంది ఏది చెప్పారో ప్రజలందరూ కూడా ఏది నమ్మారు? చెప్పండి, ఏది నమ్మారు? 10 మంది చెప్పిందే నమ్మారు. అందుకే వాక్యం చదివిస్తే అంటే మీరు హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 19 వచనం అనుకుంటాను, చివరి వచనం. అక్కడ ఏమంటాడంటే, కాగా అవిశ్వాసము చేతనే ఎక్కడ ప్రవేశించలేదు? వాగ్దాన దేశానికి, వారికి సిద్ధపరిచిన స్వాస్థ్యానికి వారు ఏం చేయలేదు? ప్రవేశించలేదు. వారి కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యాన్ని వారు పొందలేదు. వారి కొరకు సిద్ధపరిచినటువంటి ఆ వాగ్దానాన్ని వారు స్వతంత్రించుకోలేదు. కారణం ఏంటంటే వారేమన్నారు? మాకు బలము లేదు, మాకు శక్తి లేదు, మా వల్ల, చెప్పండి, మా వల్ల కాదు, మేము బలహీనులం. అదే కదా వారు అయింది. కానీ ఇద్దరు మాత్రమే నమ్మారు, ఇద్దరు మాత్రమే వారు దేవుని వాగ్దానాన్ని అంగీకరించగలిగారు. ఇద్దరు మాత్రమే స్వాస్థ్యము పొందుటకై నాకు బలము ఉన్నది అని నమ్మారు. గనక శక్తి సరిపోతుంది, శక్తి దేవుడు ఇస్తాడు, మనకు తగిన శక్తిని దేవుడు ఇచ్చాడని వారు నమ్మారు. గనక అందుకే వారిద్దరు మాత్రమే స్వాస్థ్యాన్ని పొందిన వారుగా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. అందరికీ దేవుడు వాగ్దానం ఇస్తాడు, కానీ పొందేవారు కొందరే. వాక్యంలో ఏముంది? పిలువబడిన వారు అనేకులు ఉన్నారు, కానీ ఏర్పరచబడిన వారు, ఆ ఏర్పరచబడిన వారిలో మనం ఉండాలి. ఆమేన్. పిలువబడిన వారిలో కాదు మనం ఉండాల్సింది. పిలువబడిన వారిగా గుంపులు గుంపులుగా మనం ఉన్న ప్రయోజనం లేదు. కానీ ఆయన దృష్టిలో మనం ఏర్పరచబడిన వారిగా, మనం ఎన్నుకోబడిన వారిగా నిలవబడినప్పుడే మన జీవితం ధన్యం. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా? నేను ఎప్పుడు ఏమంటానంటే, దేవుడు సంఖ్యతో కదిలేవాడు కాదు, దేవుడు గుంపుతో కదిలేవాడు కాదు. నేను ఎప్పుడు ఆ మాట నమ్ముతాను. సంఘంలో నేను ఎక్కడికి వెళ్ళినా అదే చెప్తా. దేవుడు గుంపుగా ఉంటేనే, సంఖ్య ఎక్కువగా ఉంటేనే నేను వస్తాను దేవుడు చెప్పలా. ఏమన్నాడు? ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తారు, నేను వారి మధ్య ఉంటానన్నాడు. అందుకే మనకి ఎందుకు ఏకత్వం రావట్లేదంటే మనము బలము లేని వారికి ఉంటున్నాం. అంతేనా? అవునా కదా? చాలామంది ఎప్పుడు వచ్చాయా, ఆ బలహీనత ఉందయ్యా, ఈ బలహీనత ఉందయ్యా, ఈ బలహీనత, ఓ నాయన, మంచి బలహీనత రోజు ఉంటే అది సరైనది. ఇప్పుడు ఏం చేయాలి మనం? దేవుడు మన కొరకు సిద్ధపరిచిన దాన్ని మనం పొందడానికి ఏం కావాలి మనకు చెప్పండి? శక్తి కావాలి. శక్తి ద్వారా మనం ఏం చేస్తాం? బలం పొందుతాం. లేదా బలము కావాలి. ఆ బలము ద్వారా మనం ఏం పొందుతాం? శక్తిని పొందుతాం. అర్థమైందా? అందుకే ఆపద దినమందు మీరు దుష్టుని ఎదిరించే కొరకై శక్తి గలవారు కావాలి అన్నాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 6లో ఇందా చదువుకున్నాం కదా, చదువుకుంటూ వస్తే 12వ వచనంలో ఉంటాడు చూడండి. మీరు అమ్మా 12 అనేది ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం, అది రైట్ 13. అందుచేతను మీరు, చదవండి అదే, ఆపద దినమందు వాణ్ణి అంటే ఎవరిని? మనకి ఎప్పుడు అలవాటు ఏంటంటే ఏది వచ్చినా సైతానే. అవునా? మనకి ఏది వచ్చినా ఫస్ట్ నోట్ ఏంటి? నిన్న సదాగాడు వచ్చాడు ఇక్కడికి, వాళ్ళు ఎవరు 14 ఫోన్ చేస్తున్న వాడు ఏమన్నా తెలుసా? సైతాన్లా ఫోన్ చేసి పెడే ఎంతసేపు అంటున్నాడు వాడు. వాడు రాకుండానే మనమే ఆహ్వానిస్తాం అన్నమాట. సైతానరా, సైతానరా, ఏ సైతానరా అంటాం. అర్థమైందా మీకు?
ఇక్కడ ఏమంటున్నాడు గమనించండి. అందుచేత మీరు ఏ దినమందు, చెప్పండి, ఏ దినమందు, చెప్పండి, ఏ దినమందు, ఆపద దినమందు ఏం చేయాలి? వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు ఏమవడానికి, చెప్పండి, ఏమవడానికి చెప్దాం, ఏమవడానికి శక్తిమంతులు అవ్వడానికి దేవుడిచ్చిన సర్వాంగ కవచము ధరించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఆపద దినమందు నేను వానిని ఎదిరించుటకై అన్నిటిని నెరవేర్చిన వ్యక్తిగా, శక్తి గలవాడిగా నేను ఉండాలి. వాక్యాన్ని జాగ్రత్తగా చదవండి ఒకసారి. సర్వాంగ కవచాన్ని ఎవరు పొందుతారు? ఆపద దినమందు వారిని ఎదిరించుటకై సమస్తం నెరవేర్చిన వారై నిలవబోటకు. సో ఇప్పుడు నేను నిలబడాలి అంటే ఏం పొందాలి? నిలబడుటకై శక్తిని పొందినట్లు చదవండి. నేను సర్వాంగ కవచం ధరిస్తే శక్తి గలవాడిగా అవను. శక్తి గలవాడిగా ఉండడం ద్వారా సర్వాంగ కవచం ధరిస్తాను. అదే కదా ఉంది అక్కడ. నమ్మకం చూస్తారేంది? అదేనుంది అక్కడ. కొత్తగా ఏం చెప్పట్లేదుగా. నేనేం తీసి లోపల ఏం పెట్టట్లా, ఉన్నదే చెప్తున్నా అక్కడ. మళ్ళీ ఏదో జాగ్రత్తగా ఒకసారి జాగ్రత్తగా చదువుకుంటారండి. ఆ మాటలు శ్రద్ధగా చూడండి. అందుచేత మీరు ఆపద దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును. సో ఇప్పుడు కవచం ద్వారా నేను శక్తి గలవాడిగా అవను. మీకు అర్థమైందా? సో శక్తి గల వాడిగా ఉన్నాను గనక నేను మరింత బలవంతుని అవ్వడానికి, వాడిని ఎదిరించడానికి సర్వాంగ కవచం కావాలి నాకు. మీకు అర్థమైందా? ఒక చిన్న మాట చెప్తాను. దావీదు గొలియాతు మీకు అర్థమైంది. దావీదు గొలియాతు కదా. గొలియాతు అన్నిటినీ ధరించాడు, పై నుంచి కింద దాకా. చాలా ఎత్తుగల 9 మోర అడుగులు గలవాడని వాక్యంలో ఉంది. ఇది మీరు కావాలంటే మొదటి సమయాలు అవసరం లేదు, మీరు చదువుకోవాలనుకుంటే చెప్తున్నాను. మొదటి సమయాలు కదా 17వ అధ్యాయం మీరు ప్రాణం చదువుకుంటారండి. అక్కడ ఏం జరిగితే అర్థం అవుతుంది. దావీదు గొలియాతు 9 మోరల అడుగు అని వాక్యం, అంటే 9 అడుగుల ఎత్తుగలిగిన వాడని అర్థం. దావీదు సౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా నేను వెళ్తాను అని అన్నప్పుడు సౌలు ఏం చేశాడు అంటే సౌలు యొక్క రాజు యొక్క యుద్ధ కవచాన్ని దావీదుకి ఇచ్చాడు. అడుగు తీసి ముందుకేస్తుంటే ఇట్లా మనోడు అక్కడ పట్టేస్తనే, నాయన నీకు దండం రాజుగారు నాకు వద్దయ్యా అన్నాడు. వాటన్నిటిని తీసి పక్కన పెట్టి ఇప్పుడు ఏం చేశాడు? నది ఒడ్డుకెళ్ళి ఏం చేశాడు చెప్పండి? చిన్నప్పటి నుంచి చదువుకున్నాక స్టోరీ. 5 రాళ్ళ నెరుక్కున్నాడు కదా, చెప్పండి, అవునా కదా? దావీదు గొలియాతు ఎదురుగా ఉన్నాడు. గొలియాతు ఎదురుగా ఉన్నాడు. గొలియాతుకు ఎదురుగా దావీదు నిలబడ్డాడు. దావీదు పైన ఎలాంటి యుద్ధ సంబంధమైనటువంటి కవచము, చేతిలో కత్తి లేదు, డాలు లేదు, ఏమీ లేదు. సర్వాంగ కవచం ఏది కూడా లేదు. ఉందా? తన దగ్గరల్లా ఉందేంటి? రాయి, ఒడిశా. అంతేనా? చెప్పండి, అంతేనా కాదా? ఇప్పుడు ఆ చదువుకుంటూ వస్తే ఇద్దరి మధ్య సంభాషణ చాలా ఒక విధంగా అద్భుతంగా అనిపిస్తుంది. నేను కుక్కను అనుకుంటున్నా, అట్ట వస్తాను అంటున్నాడు గొలియాతు. అవునరా నువ్వు కుక్క అంటున్నాడు దావీదు. సో ఇట్లా జరుగుతూ ఉంది. నేను చంపి ఇటేస్తారే, నేను కూడా నేను చంపి కాకులు గద్దలకు వేస్తా అంటున్నాడు దావీదు కూడా. సరే ఇప్పుడు ఇదిగో నా దేవతల పేరట నేను వచ్చాను అన్నప్పుడు దావీదు ఏమన్నాడు? రే నేను దేవుడైన యెహోవా పేరట వచ్చానన్నాడు. యుద్ధము నాది కాదు యెహోవాదే అన్నాడు. ఇప్పుడు ఒడిశలతో కొట్టగానే ఏపాడు గొలియాతు? చెప్పండి, ఏమైనా గొలియాతు
చచ్చిపోయాడా చచ్చిపోలేదా? చెప్పండి, మీకు అర్థమవుతుందా? దావీదు ఎలా సిద్ధపరచబడ్డాడు? శక్తి గలవాడుగానా శక్తిహీనుడుగానా? శక్తి గలవాడుగా ఉన్నాడు గనక దేవుడు తోడుగా ఉన్నాడు, అందుకే అంతటి వ్యక్తి పైన గొప్ప విజయం దేవుడు ఇచ్చాడు. మనం చాలాసార్లు చేసే ప్రార్థన, ప్రభా నాకు సర్వాంకవచనయ్యా, సర్వాంకవచనయ్యా. ఇస్తాడు దేవుడు. ఎప్పుడు ఇస్తాడు? మొదట నువ్వు నిలబడుట కొరకై శక్తి గలవాడుగా మారాలి. నీ శక్తి ఏది? నీ శక్తి ఎక్కడుంది? భక్తిలో శక్తి లేదు, విశ్వాసంలో శక్తి లేదు. ఒకసారి నేను తేరాల్లో అప్పుడు వీళ్ళు వస్తున్నారు లేదు నాకు గుర్తులేదు, చాలా కాలం, దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది దగ్గర 2000 కరోనా తర్వాత 2021 ఎప్పుడో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. ఇలాగే చివరిలో అక్టోబర్లో పగలు యూత్ మీటింగ్ పెట్టాం. బెంజమిన్ అన్న వచ్చారు, బెంజమిన్ శాస్త్రి గారు, జ్ఞాపకం ఉందనుకో. సాక్ష్యం కూడా చెప్పారు, సాయంత్రం సాక్ష్యం చెప్పారు, పగలు వాక్యాన్ని చెప్పారు. చర్చ్ అంతా ఫుల్ అయిపోయింది. ముందు ఆదివారం సోమవారం రోజు ప్రార్థన మనకి. సరే నేను తేరాలు వెళ్ళి ఇట్లా మీటింగ్ జరుగుతుంది, మీరు అందరు రావాలి అని చెప్తా. పట్ల వీడిలో బస్సు వస్తుంది మంచిగా వారికి అని అంటుంటే, అయ్యా మాకు నీళ్లు లేవు, బస్సు కూడా రావట్లేదా అంటే, నేనేమన్నా అంటే నేనేం మాట్లాడాల, యేసునామములో నీళ్ళు వచ్చింది కాక అన్న, అంతే. అదే మాట అన్న, ప్రార్థన కూడా చేయాల. ప్రార్థన అయిపోయింది, వచ్చేసాం. సోమవారం పొద్దున వాళ్ళు ఆటో వేసుకుని వచ్చారు. వచ్చి అమ్మ దగ్గర వచ్చి ఏం చెప్తానంటే, అమ్మ అయ్యగారు నీళ్ళు వచ్చిన కాక అన్నాడు, అంతే నీళ్ళు వస్తున్నాయి అన్నారు. 2 సంవత్సరాలకు నీళ్ళు ఆగిపోలే. ఆమె చెప్పండి, అంటే నా గొప్ప కోసం నేను చెప్పట్లే. అంటే మనం శక్తి గల వారికి ఎదిగినప్పుడు దేవుడు ఏమన్నాడు, మీరు కొండను చూచి ఏమన్నాడు, మీ హృదయంలో సందేహించకుండా మీరు మాట్లాడినప్పుడు సముద్రంలో పడమన్నప్పుడు అది మీకు లోబడిద్ది, మీ మాట అది అన్నాడా లేదా? చెప్పండి, నేను కాదు, ఇజ్రాయెల్ రాజు అనలా, యేషయా అన్నాడు. ఆమె అన్నాడా లేదా? సో ఆలోచన చేయండి. నేనేం మాట్లాడడానికి ప్రయత్నిస్తానంటే, మనము దేవుడు మన కొరకై సిద్ధపరిచిన స్వాస్థ్యాన్ని నువ్వు పొందడానికి శక్తి కలిగిన వాడిగా నీవు ఉన్నావు. ఈరోజు బలం ఉందా? సో మనం ఏం నేర్చుకోవాలంటే, మొదట శక్తిని ఎలా పొందాలో నేర్చుకోవాలి. రెండోది బలము ఎలా పొందాలో నేర్చుకోవాలి. సో మొదటిగా దేవుని చిత్తమైతే యెహోషువ బలము గల వ్యక్తిగా, లేకపోతే యెహోషువ శక్తి గలవాడుగా ఎలా అయ్యాడో సాధ్యమైన తర్వాత కాలేబు గురించి కూడా నేను మాట్లాడతాను తర్వాత. ఇప్పుడు 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. చదువుకుందాం. మనం ఏం చేయాలి? శక్తి గలవారుగా, లేదా శక్తిని మనం పోగొట్టుకున్న శక్తినే కానీ, లేదా శక్తి లేకుండా మనం బ్రతికితే మళ్ళా శక్తిని ఎలా పొందాలంటే, మొదట మనం ఏం చేయాలంటే ఎదురు చూడాలి. ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి? మీరు అపోస్తలుల కార్యము 1వ అధ్యాయంలో గమనిస్తూ వస్తే, అక్కడ ఆల్రెడీ మనం చదివాం 8వ వచనంలో, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారని యేసయ్య చెప్పాడు. ఇప్పుడు ఆ శక్తిని పొందుతారు అని మాట్లాడే ముందుగా దాని గురించి చెప్తూ, నాయన మీరు పరిశుద్ధాత్మను పొందటం అనేది దేవుని తండ్రి యొక్క వాగ్దానం అంటూ, ఆ తండ్రి వాగ్దానం మీకే కాదురా బాబు, మీ పిల్లలకి కూడా ఈ వాగ్దానము ఇవ్వబడిందని చెప్పాడు. ఆమేన్. సో ఇప్పుడు శక్తి అనేది నీవు కేవలము నీ మట్టుకే నువ్వు అనుకుంటే పొరపాటు. అది వాగ్దానముగా నీ పిల్లలకు ఇవ్వబడింది. కాబట్టి నువ్వేం చేయాలి అంటే, నీవు ప్రార్థిస్తున్నప్పుడు నీ కొరకే కాదు, నీ పిల్లల కొరకు కూడా నీవు ప్రార్థన. ఆమేన్. అర్థమవుతుందా? నేను ప్రార్థన చేసేటప్పుడు, ప్రభా నేను ట్రైనింగ్ అయ్యి వచ్చిన తర్వాత, ప్రభా దైవజనులు మా తాతయ్య గారి అభిషేకం, మా అమ్మగారిని అభిషేకం మాకు దయచే ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉండేది. తర్వాత ఇప్పుడు దేవుడు నాకు కుమారుని ఇచ్చిన తర్వాత నేను కూడా అదే ప్రార్థన చేస్తున్నా. ప్రభా నా కుమారునికి కూడా దైవజనులుగా మా నాన్నగారు వాళ్ళ మీద ఎలాంటి అభిషేకం ఉందో వారిపై కూడా అలాంటి అభిషేకం ఉండాలి ప్రభా అని నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. సో ఇప్పుడు ఏమవుతుంది, తరం మారుతున్నప్పుడు ఏమవుతుందంటే, శక్తి అధికమవుతుంది కానీ శక్తి తగ్గిపోయేది. ఆమె అర్థమైనా మాట్లాడింది? ఇప్పుడు నేను మొదటి తరం అయితే నా నుంచి ప్రారంభించబడితే, 2వ తరానికి వచ్చినప్పుడు ఆ శక్తి ఏమవుతుంది? 2 మారుతుంది. నా మాట మీకు అర్థమైందా లేదా? చెప్పండి, అర్థమైందా? ఇప్పుడు మేము 3వ తరం, నా కుమారుడు, ఇప్పుడు ఎన్ని అంతలో అయిన ఆత్మ శక్తి ఆ వ్యక్తి మీద ఉంది. ఆమేన్. మీకు అర్థం కావాలని నేను చెప్తున్నా.
సో నీ ఒక్కదాని వరకే అని ఆశించొద్దు, కానీ అది ఎవరి కొరకై ఉంటుంది? ఎవరి కొరకై ఉంది? మీకును. చదవండి అపోస్తుల కార్యం. వాక్యం చూపించకుండా మీకు చెబుతూ ఉంటే ఏదో అనుకుంటున్నాను. చూడండి, అపోస్తుల కార్యం మొదటి అధ్యాయము మనం చదువుకుంటూ వస్తే 3వ వచనం 4వ వచనం. నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు ఏం చేయాలి? సో ఇప్పుడు మరలా మనం పోగొట్టుకున్న శక్తిని పొందాలంటే మనం ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? పెద్దగా చెప్పండి, ఏం చేయాలి? కనిపెట్టాలి. చెప్పండి ఈ మాట, ఏం చేయాలి? పెద్దగా చెప్పండి, ఏం చేయాలి? పెద్దగా చెప్పండి, ఏం చేయాలి? పెద్దగా చెప్పండి, ఏం చేయాలి? కనిపెట్టాలి. టు వెయిట్. తర్వాత నీళ్ళతో బాప్తీసం ఇచ్చిన కానీ చాలు. ఇప్పుడు యేసు ప్రభువు వారు కొనుక్కోబడిన తర్వాత మేడగదిలో ఎన్ని రోజులు వారు ప్రార్థించారు శిష్యులు? చెప్పండి, ఎన్ని రోజులు? పెద్దగా చెప్పాలి. ఎన్ని రోజులు? 120 రోజులు. ఎన్ని రోజులు అమ్మా? వారు ఎన్ని రోజులు ప్రార్థించారు తెలుసా తెలీదా? 120 మంది మేడగదిలో కూడుకుని ప్రార్థించారు. 120 నేను వాక్యం 120 అంటున్నాను. నేను 120 మంది మేడగదిలోకి వెళ్ళారు. ఇది జరిగింది. ఎన్ని రోజులు ప్రార్థించారు చూడండి, చెప్తా. ఇప్పుడు మొదటి అధ్యాయానికి వద్దాం ఒకసారి. అంటే నేను ప్రసంగించడం కంటే బోధించడం ఇష్టపడతాను, అందుకే బోధిస్తున్నాను నేను. అంటే ఇప్పుడు చూడండి, మొదటి అధ్యాయానికి వచ్చాం కదా. యేసు ప్రభువు వారు చనిపోయి తిరిగి లేచి ఎన్ని రోజులు ఉన్నాడు భూమి మీద? మొదటి 2వ వచనం చదువుకుందాం. మూడవ వచనం. ఎన్ని రోజులు? చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎన్ని రోజులు ఉన్న భూమి మీద సజీవుడిగా? చెప్పండి, ఎన్ని రోజులు? 40 రోజులు. 40 రోజులు ఉపవాసం ఉన్నది కూడా, చనిపోయి తిరిగి లేచింది కూడా 40 రోజులు భూమి మీద ఉన్నాడు. ఉందా లేదా? సో ఇప్పుడు వారు 40వ రోజు ఆయన వెళ్ళిపోయాడు ఆరోహణమై. ఇప్పుడు ఆయన వెళ్ళిన రోజు నుండి వారు ఎప్పటి వరకు కనిపెట్టారంటే 10 దినాలు కనిపెట్టారు. అందుకే పెంతెకోస్తు దినం అంటే 50వ దినం అంటారు. దానికి అర్థం అర్థమైంది మాట్లాడింది, దానికి అర్థం 50వ రోజు అని. సో ఎన్ని రోజులు కనిపెట్టారు చెప్పండి? ఇప్పుడు 10 రోజులు. యేసుప్రభు 40 రోజులు ఉన్నాడు, వీరు 10 రోజులు కనిపెట్టారు, మొత్తం 50 రోజులు. అందుకే మీరు ఒకవేళ ఈస్టర్ అయిపోయిన తర్వాత ఏమంటుంది అని పెంతెకోస్తు ఆదివారం అంటారు. విన్నారు కదా? ఎన్ని రోజులకి లెక్క అయిన తర్వాత ఈసారి గుర్తుపెట్టుకోండి, 50 రోజులకి యేసు ప్రభువు ఆరోహణమై తిరిగి పరలోకం వెళ్ళిన తర్వాత 50 రోజులకి. ఇప్పుడు వారు ఎన్ని దినాలు యేసయ్యతో 40 దినాలు. ఇప్పుడు యేసయ్య వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని దినాలు గడిపారు వారు వ్యక్తిగతంగా? 10 దినాలు. మీకు అర్థమైంది కదా? అరే ఈ విషయం చెప్పాలని నేను చెప్పా. 10 దినాలు మేడగదిలో గడిపారు. ఇప్పుడు వారు గడిపిన తర్వాత ఏం జరిగింది? 2వ అధ్యాయం ప్రారంభం చదువుకుంటూ వస్తే, సో ఇప్పుడు మొదట నా ఉద్దేశం ఏంటంటే, శక్తిని పొందడానికి దేవుడు ఏం చెప్పాడు? మీరు ఏం చెప్పాలి? చెప్పండి, ఏం చెప్పాడు? కనిపెట్టాడు. సో మనం కూడా ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? ఈ ఉపవాస దినాల ముగింపులోపు నువ్వు శక్తిని పోగొట్టుకుంటే నువ్వు కనిపెట్టి మరలా శక్తిని పొందాలి. కథగా చెప్పాలి. నువ్వు శక్తి లేకపోతే, బలం లేకపోతే, నాకు ఇయ్యయ్యా సర్వాంగ కవచం అన్న బలంగా నిలబడతాను, నువ్వు ఉండవు. అర్థమవుతుందా? సో ఇప్పుడు నీకు అవసరమైందంటే శక్తి. ఆ శక్తిని ఎవరిస్తారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే వాక్యంలో రోమాపత్రికలో పౌలు అంటాడు కదా, ఆత్మ లేనివాడు నావాడు కాడు. సో ఆ మాట అంటే పరిశుద్ధాత్మ పొందకపోతే నాదో పరిశుద్ధాత్మ లేడు అని అంటే లేడని కాదు నేను చెప్పేది.
సో ఆయన ఆయన మనల్ని నింపినప్పుడు లేదా ఆయన చేత మనం దర్శించబడ్డప్పుడు మనం ఏమవుతామంటే శక్తి గలవారుగా మారుతాం. ఆమె అర్థమవుతుందా? అంటే మరొక మాటలో జీవము గలవారుగా ఉంటాం. ఆల్రెడీ యేసే మనకు జీవం ఇచ్చాడు. అయితే ఆ జీవం అనుదినము పెంపొందించబడేదిగా, అనుదినము ఆ శక్తి గలదగా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే శక్తిని పొందేవారుగా ఉండాలి. అర్థమైంది నేను మాట్లాడుతుంది? సో ఏం చేయాలి? శక్తిని పొందాలంటే ఏం చేయాలి? కనిపెట్టాలి. సో ఇందాక నేను చెప్పాను కదా, మీ పిల్లలు కానీ 2వ అధ్యాయానికి వద్దాం ఒకసారి. 39 వచనం చదువుకుందామా? 38, 39. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందారు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులకును అందరికీ, అనగా ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు తన ఎదుటకు పిలిచిన వారందరికీ చెందినదని వారితో. చూసారా? మీ పిల్లలకి అలాగే దూరస్తులైన వారందరికీ కూడా పరిశుద్ధాత్మ వాగ్దానముగా ఇవ్వబడింది. ఆమె అర్థమవుతుందా? సో ఇప్పుడు నేనేం చేయాలి? నేనొక్కనే శక్తి గలవాడిగా అవటానికి కాదు ప్రార్థించాల్సింది, నా పిల్లలు కూడా శక్తి గలవారుగా మారడానికి నేను ప్రార్థన చేయాలి. ఆమె చెప్పండి. అర్థమవుతుంది? నేను మాట్లాడి మీకు అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? మీ పిల్లలు కూడా శక్తి గలవారుగా మారేటట్లుగా మీరు ప్రార్థన చేయాలి. సరే, మీకు అర్థమవుతుంది కదా? ఇప్పుడు బలము పొందడానికి ఏం చేయాలి? శక్తిని పొందాలంటే ఏం చేయాలి? కనిపెట్టాలి. ఇప్పుడు బలము పొందాలంటే ఏం చేయాలి? దేవుని కొరకు ఎదురు చూడాలి. అంటే 2 ఒకే మాట అర్థాన్ని ఇస్తాయి దాదాపుగా. అందుకే యెషయా గ్రంథం అంటాడు కదా, యెషయా గ్రంథం 49వ అధ్యాయం అనుకుంటాను. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు. సో ఇప్పుడు కనిపెట్టడం వేరు, ఎదురు చూడటం వేరు. నా మాట అర్థమైందా మీకు? రెండింటి మధ్య వ్యత్యాసం ఉంది. కనిపెట్టడం వేరు, ఎదురు చూడటం వేరు. ఇప్పుడు మనం కనిపెట్టడం ద్వారా ఆత్మను పొందుతాం. ఇక్కడేమన్నాడు? యెహోవా కొరకు ఎదురు చూచేవారు ఏ బలం పొందుతారు? ఇంకొంచెం 29వ వచనానికి వెళ్దాం ఒకసారి. సొమ్మసిలిన వారికి ఏమిస్తాడంట? ఎవరికి? తర్వాత శక్తిహీనులకు బలావృద్ధి కలుగు చేయవాడు ఆయనే. సో ఇప్పుడు ఏం కావాలి మనకి? బలం ఒక్కటి ఉంటే కాదు, బలముతో పాటు శక్తితో పాటు బలం, 2. అర్థమవుతుందా? ఇప్పుడు శక్తిహీనులకు బలం ఇస్తాడు. ఎందుకు? శక్తి గలవారిగా మారడానికి. ఇప్పుడు బలహీనులకు బలము కూడా ఇస్తాడు. ఎందుకంటే నేను శక్తి గలవారుగా మారడానికి. శక్తిని ఎందుకు ఇస్తాడు? మరలా నేను బలము కలిగి వ్యక్తిగా నిలబడడానికి. అన్నమాట మీకు అర్థమవుతున్నాయా? అన్నమాట మీకు అర్థమవుతుందా? తర్వాత ఇప్పుడు 31వ వచనం చదువుకుందామా? యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుదురు. ప్రైజ్ ది లార్డ్. ఏ బలం పొందుతారంట? చెప్పండి, ఏ బలం పొందుతారు? నూతన బలం పొందుతారు. ఇంకేమంటున్నాడు తర్వాత? వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతురు. తర్వాత ఏమన్నారు? అలయక సొమ్మసిల్లక. ప్రైజ్ ది లార్డ్. చూసారా? బలము పొందిన వ్యక్తి, శక్తి పొందిన వ్యక్తి ఏం చేస్తాడంట? పక్షిరాజులాగా మారుతాడు. తన ప్రయాణంలో ఎక్కడ అలసట ఉండదో, తన విశ్వాస జీవితంలో ఎక్కడ అలసట ఉండదో, తన ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడ అలసట ఉండదో, ఎల్లప్పుడూ శక్తి కలిగి బలము కలిగి పక్షిరాజులాగా ఎగురుతూనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఎగురుతూనే ఉంటాడు. సో అట్లా మనం ఎగిరిపోయేవారిగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? శక్తిని పొందాలి, బలమును పొందాలి. అర్థమవుతుందా మీకు? దేవుడు మనల్ని 2 జంతువులతో పోల్చాడు. 2 జంతువులతో. ఒకటి అంటే ప్రతి క్రైస్తవుడు కూడా ఉండాల్సిన విధానంలో 2 కలిగిన వారికి ఉండాలి. అలా పోల్చాడు కనుక చెప్తున్నా. ఈ మాట చెప్పి నేను ముగిస్తా. ఏంటి అంటే, ఒకటి సింహము. సింహం ఎవరు? అమ్మ సింహం ఎవరు? అడవికి రాజు కదా. అందుకే బైబిల్ ఏం చెప్తుంది? నీతిమంతులు
చూసారా? ప్రైజ్ ది లార్డ్. ఇంకేమన్నాడు? ఇప్పుడు చదివాం కదా, పక్షిరాజు అంటే గర్ద కదా. సో గర్దని ఏమని పిలుస్తాం మనం? అదే పక్షిరాజు అనే ఉంది, అంటే కింగ్ ఆఫ్ ఆల్, అంటే అన్నిటికీ రాజు, అది పక్షులన్నిటికీ. సో ఇప్పుడు మిగిలిన పక్షులకి దానికి వ్యత్యాసం ఏంటి? ఇప్పుడు సింహానికి మిగిలిన జంతువులకు వ్యత్యాసం ఏంటి? నేను ఒకసారి ఒక వీడియో చూశాను. ఒక సింహం అంటే మామూలుగా ఒక సింహము కొన్ని కిలోమీటర్లు, కొన్ని మైళ్ళు వరకు అది ఒక దాని రాజ్యంగా స్థాపించుకుంటుందంట. కొన్ని మైళ్ళు వరకు దాని యొక్క సరిహద్దులో మిగిలినటువంటి ఏ జంతువు వచ్చినా కానీ దాన్ని చంపేస్తుందంట. అదే నేను మాట్లాడింది. సింహం కొన్ని చాలా ఎక్కువ దాన్ని ఏమంటారు నాకు రాట్ల, కొన్ని మైళ్ళ దూరం, కొన్ని కిలోమీటర్ల దూరం వరకు కూడా దాని యొక్క సరిహద్దు చేసుకుంటుందంట. ఇప్పుడు అక్కడుండి అది పరిపాలిస్తుంది. వేరే ఏ సింహం వచ్చినా కానీ ఊరుకోదు మరలా అది, ఎందుకంటే దాని యొక్క సామ్రాజ్యం కాబట్టి. నేను ఒకసారి ఒక వీడియో చూశాను. ఏంటి అంటే ఒక సింహాన్ని పెంచి వదిలిపెట్టారు, జూలో పెంచి వదిలిపెట్టారు. అది అలాగా పెరుగుతూ దాదాపు దాంతోపాటు పుట్టినటువంటి పిల్లలతో పాటు అది ఎదుగుతా దాదాపు 400 జంతువుల్ని, ముసల్ని కానీ, తర్వాత ఈ తోడేళ్ళని కానీ, వేరే సింహాలతో పోరాడి కానీ అలాగా అది చంపి దాదాపు కొన్ని 100 జంతువులను చంపి అది రాజుగా నిలబడిందంట. ఒకసారి వేరే సింహంతో పోరాడుతున్నప్పుడు అది కొట్టినప్పుడు దానికి కంటికి గాయమైంది. అప్పుడు దానికి స్కార్ అని పేరు పెట్టారు. స్కార్ అని, కంటికి గాయం, స్కార్ అని యూట్యూబ్లో ఉంటుంది. చివరికి అయిపోయి దాని పరిస్థితి ముసళ్ళు అయిపోయి అదే గొంత దూకని చచ్చిపోయింది. ఇది రాజులాగా బ్రతికింది అన్నట్టు. అంటే నేను ఎందుకు చెప్తానంటే, సో దేవుడు క్రైస్తవులుగా 2 విధానాలుగా పోలుస్తూ వచ్చాడు. నేను చెప్పాను కదా, ఒకటి సింహం, అది ఎలాగైతే అడవికి రాజుగా ఉంటుందో, అందుకే బైబిల్లో నీతిమంతుని కూడా సింహంగా పోల్చాడు దేవుడు. అందుకే మనం కూడా అలాంటి ధైర్యం గల వారుగా ఉండాలి. ఆమెన్. నీతిమంతులు సింహం వలె. తర్వాత రెండవది ఏమన్నాడు? పక్షిరాజు. ఇప్పుడు వ్యత్యాసం ఏంటి అని అంటే, అది ఎక్కడ నివసిస్తుందో, అది ఎలా ఎదుగుతుందో లేదా ఎలా ఎగురుతుందో, దాని స్థానము, దాని విధానము, తను వేటాడే విధానం, దాని కంటి చూపు, వీటన్నిటిని బట్టి అది ఏమైంది? పక్షులన్నిటికీ అది అందుకని పక్షి రాజు వలె మారుతారు. అలయక సొమ్మసిల్లక ఎగిరిపోతారు. ఆమె అర్థమవుతుందా? ఎప్పుడు? శక్తిని పొందినప్పుడు. ఎప్పుడు? బలం పొందినప్పుడు. ఇది బలం పొందే సమయం, ఇది శక్తిని పొందే సమయం, ఇది రీఛార్జ్ అయ్యే సమయం మనం. ఆమె. సో మనం ఏదో మామూలుగా వచ్చి ఏడో మామూలుగా 4 మాటలు మనకు ఉబ్బింపు చేసేటట్టుగా మాట్లాడి ఆమెన్ హల్లెలూయా స్తోత్రం చప్పలు కొడితే ఎక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత పుష్యమన్నాం అనుకో, ఏం ఉపయోగం? అర్థమైందా? సో అనుదిన జీవితంలో ఉండాలి. అనుదిన జీవితంలో ఉన్నప్పుడే మన కొరకై దేవుడు ఏది సిద్ధపరిచినాడో అది ఆ స్వాస్థ్యం మనం పొందగలిగినటువంటి వారిగా, లేదా ఆ స్వాస్థ్యాన్ని మనం పొందేవారుగా, లేదా అడుగుపెట్టేవారుగా మనం మారుతాం. ఆమె. సో ఇప్పుడు ఏమైంది? వారి పరిస్థితి చివరగా వారు నిలబడిన వారిద్దరే పొందారు, మిగిలినటువంటి వారు పొందల. ఇప్పుడు వారు ఏం చేశారంటే, బలము సరిపోద్దని నమ్మారు, దేవుడు అట్టి బలం వారికి ఇచ్చాడు. శక్తి సరిపోయేదన్నారు, అట్టి శక్తిని దేవుడు వారికి ఇచ్చాడు. ఒక్క మాట చదువుకుందాం, జ్ఞాపకం వస్తుంది. యెహోషువ గ్రంథంలోకి వద్దాం ఒకసారి మరలా. యెహోషువ గ్రంథం, కాలేబు ఏమంటాడో చూద్దాం. ఆ మాట చదువుకుని తర్వాత మనం ముగిస్తున్నాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 11 వచ్చిన చదువుకుందామా? మోషే నన్ను పంపిన నాడు నాకు ఎంత బలమో నేటి వరకు నాకంత బలము, యుద్ధము చేయుటకు కానీ వచ్చుచు పోవచ్చునుటకును కానీ నాకెప్పటికి ఏముందంట? మీకు అర్థమైంది మాట్లాడుతుంది? ఏమంటే చూడండి, కాలేబు మోషే నడిపించిన మోషే నాయకత్వం అంటే ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పటి నుంచి అయితే మోషే ద్వారా బయటకు వచ్చాడో, ఇజ్రాయెల్ ప్రజలందరూ చనిపోయి వారు పిల్లలు పెద్దోళ్ళై ఉన్నంత వరకు కూడా కాలేబు ఉన్నాడు.
అంటే దాదాపు ఎంత వయసు అయి ఉంటుంది ఆలోచన చేయండి ఒకసారి ఊహించండి. ఒక 80 అనుకుందాం, లేదా ఒక 90 సంవత్సరాలు అనుకుందాం, లేదా అనుకో మోషే 120 బ్రతికాడంటే కాలేబు కొంచెం ఎక్కువ తక్కువ అనుకుందాం. సరే కనీసం ఇంచుమించు అబ్రహాంలకు 90 అనుకుందాం. ఇప్పుడు ఈ 90 సంవత్సరాల వయసులో కూడా ఏమంటున్నాడు తెలుసా? నాకు ఏ స్వాస్థ్యం అయితే మోషే నాకు ఇవ్వడానికి, ఏ కొండ అయితే మోషే ఏదైతే స్వాస్థ్యముగా మాకు ఏమంటారు మాకు సిద్ధపరచబడిందో అది ఇంకా మాకు రాకపోతే, మోషే నన్ను పంపినప్పుడు ఎంత బలం ఉందో ఈరోజు కూడా నేను వెళ్ళి దాన్ని స్వాధీనపరచుకోవడానికి, యుద్ధం చేయడానికి, వెళ్ళడానికి, రావడానికి కూడా నాకు అంతే బలం ఉంది అంటున్నాడు. అంటే బలము నాకు ఎక్కడ తగ్గలా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన బలం అయిపోయింది. మరి చెప్పండి, మన బలం అయిపోయింది. దెబోరానే కదా మీ పేరు? దెబోరానా ఏం పేరు? రొదే, రైట్. దెబోరానా, రొదే. ఏమైంది బలం? రొదే ఏమైంది బలం? తగ్గిపోయింది. ఏమైపోయింది చెప్పండి? శక్తి లేదు. శక్తి లేని వారుగా మనం బ్రతికితే ఉపయోగం లేదు. శక్తి లేని వారుగా మనం బ్రతికితే ప్రయోజనం లేదు. చాలాసార్లు వింటాం కదా, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? ఎందుకు పుట్టిస్తుంది? ఎందుకు పుట్టించలేకపోతుంది అంటే మనం ఎలాంటి భక్తి చేస్తున్నాం? శక్తి లేని భక్తి. అంచెదిన ఉన్న ప్రమాదం అదే. మనం ఆ ప్రమాదంలో పడకూడదు. ఏమన్నాడు? వినండి, తిమోతి 10 అంటాడు కదా, భక్తి చేస్తారు కానీ భక్తిలోని శక్తిని ఆశ్రయిస్తారు. సుఖాన్ని ప్రేమిస్తారు కానీ దేవుణ్ణి ప్రేమించరు. దేవుని కంటే సుఖమును ఎక్కువగా ప్రేమించేవారుగా మారతారని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆలోచన చేయండి. మనం అంచెదినాల్లో ఉన్నాం. ప్రమాదం ఉంది మనకి, ప్రమాదం లేకుండా లేదు. ఆ ప్రమాదం మనం తప్పించబడాలంటే ఏం చేయాలంటే ఎదురు చూచేవారుగా ఉండాలి. యెహోవా కొరకు కనిపెట్టేవారుగా ఉండాలి. నాకు దావీదు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే దావీదు తన కీర్తన అన్నింటిలో ఏంటంటే తెలుసా? దేవా నీ కొరకే నేను ఎదురు చూస్తున్నా, నీ కొరకే నేను ఎదురు చూస్తున్నా, నీ కొరకు నేను ఎదురు చూస్తున్నా అంటాడు. ఒక కీర్తన చదువుకుందాం, 40వ కీర్తన చదువుకుందామా? అక్కడ ఏమంటాడు చూడండి. 40వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. యెహోవా కొరకు ఎలాగా కనిపెట్టడానికి ఏం కావాలి? సహనం కావాలా? అందుకే వెదుకుడి అన్నాడు దేవుడు. సో వెదికిన వారికే ఆయన దొరుకుతాడు. సో వెదకుండా నాకు దొరకడు ఆయన. అర్థమైందా? సో అంటే ఒక పని చేయడానికి సహనం అవసరం. అందుకే దావీదు అన్నాడు యెహోవా కొరకు. సో బలము పొందే విషయంలో కూడా ఏం చేయాలి? మనం యెహోవా కొరకు ఎదురు చూడాలి. ఎలా ఎదురు చూడడం అంటే నేను 2 సార్లు 3 సార్లు లేదా 4 రోజులు 5 రోజులు ఉండి అయ్యా చూస్తున్నా నాకు బలం నాకు రాలేదు కుదరదు. నువ్వు పొందే వరకు సహనము గల వ్యక్తివై దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా? ఏమన్నాడు చూడండి ఒక్క మాట. యెహోవా కొరకు సహనంతో నేను కనిపెట్టుకున్నాను. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన చెవియొగ్గి నా మొర ఆలకించి నాశనకరమైన, చూసారా, నాశనకరమైన గుంటలో నుండి, జగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకి లేపి నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. ఏం చేశాడు? జగటగల దొంగ ఊపిలో నుండి, నేనేమంటానంటే నేను మాటికి జారిపోకుండా నా పాదాలు బండ మీద నిలిపి నా పాదములకు లేదా నా కాళ్ళకు బలమునిచ్చాడు ఆయన, శక్తినిచ్చాడు ఆయన. హల్లెలూయా. ఒక కీర్తనలు అంటాడు, లేడి కాళ్ళ వలె ఆయన బలమునిచ్చాడు. పాట పాడతాం కదా, యెహోవా యథార్థమైనది నీ నామం అని, పరిపూర్ణమైనది నీ నామం, నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో చక్కగా నిలిపి అనే పాట పాడతాం మనం, అవునా కదా? ప్రైజ్ ది లార్డ్. సో చూసారా, దేవుడు మనకు ఉటిక బలం అంటే ఏదో మనకు ఏదో బలం అంటే శారీరకమైన బలం అని కాదు అర్థం అక్కడ. అంటే ఆధ్యాత్మికంగా మనము ఎత్తైన స్థలాలకి, మోషే ఎలాగా దేవుని కలుసుకోవడానికి సినాయి పర్వతం మీదకి ఎక్కాడో అలాంటి ఆధ్యాత్మిక జీవితాలు, అలాంటి అనుభవాల్లోకి మనం ఎక్కడానికి తగినటువంటి బలాన్ని ఆయన ఇవ్వాలని కోరుకుంటున్నాడు. సో అట్టి బలం మనం పొందాలంటే ఊరికే రాదు. బలం ఏ అంటే ఏం చేయాలి మనం? సహనముతో యెహోవా కొరకు
నువ్వు బలహీనంగా ఉంటున్నావేమో, నువ్వు శక్తి లేదనుకుంటున్నావేమో, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ మాట. నువ్వు శక్తిని పొందాలి, ఎదురు చూడాలి. నువ్వు బలము పోగొట్టుకున్నావు, బలము పొందాలి, కనిపెట్టు ప్రభు సన్నిధిలో. యెహోవా కొరకు సహనంతో ఎదురు చూడు, నీకు బలం ఇస్తాడు ఆయన, శక్తిని ఇస్తాడు ఆయన. శక్తి కలిగిన వారిగా ఉన్నప్పుడే, బలము కలిగిన వారిగా ఉన్నప్పుడే మనం కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యాన్ని మనం పొందుతాం. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేరాలి అన్న, నీ కొరకే దేవుడు ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం, ఏదైతే దేవుడు నీతో మాట్లాడాడో అవన్నీ నీ జీవితంలో నెరవేరాలి అంటే నువ్వు బలహీనుడిగా, శక్తి లేని వ్యక్తిగా, బలము లేని వ్యక్తిగా నువ్వు ఉంటే నీ జీవితంలో దాన్ని నువ్వు పొందలేవు. నువ్వు శక్తి గలవాడిగా ఉంటేనే దాన్ని నువ్వేం చేస్తావు? స్వాధీనపరుచుకుంటావు. ఆమె అర్థమవుతుందా? నీవు నిలబడిన దేశంలో, నిలబడిన ప్రాంతంలో, నువ్వు ఉన్న స్థలంలో, నీ జీవితంలో నీ ఎక్కడ నిలబడుతున్నావో అన్ని స్థలాల్లో కూడా దేవుడు తన ఘనమైన కార్యాన్ని నీ ద్వారా చేయాలని కోరుకుంటున్నాడు. అది జరగాలంటే నువ్వేం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? బలహీనులుగా ఉండాలి, శక్తిహీనులుగా ఉండాలి. ఎప్పుడు బలహీనమే అని చెప్పాలి, ఎప్పుడు నాకు బలహీనతే ఉన్నది అని చెప్పాలి. కాదు నీవు నాకు అంతేనా? ప్రార్థన చేయ, కాళ్ళు గుంజుకుపోతున్నాయా, కాళ్ళు లాక్కుపోతున్నాయా? ఇప్పుడు వరకు ప్రార్థనలన్నీ కూర్చుంటారు అంటే దీవెనకు కాదు, అప్పుడప్పుడు వచ్చే దక్క. కొంతమంది వస్తారు, ఎప్పుడు కాళ్ళు లాక్కుపోతున్నాయా, పరిగెత్తుని కొట్టుకో, గోడకి తగ్గిపోతాయి, తలకాయ పగిలిపోతుంది. ఇప్పుడు ప్రార్థనలోనే ఉన్నావుగా, మరి విశ్వాసంతో ప్రభా నాకున్న తలనొప్పి తీసే, నేను ప్రార్థన చేయలేకపోతున్నా, ఈ క్షణంలో తొలగిపో అంటే విశ్వాసంతో ప్రార్థన చేయి. ఏమైంది? జయం. మనం అయ్యా రోజు తలనొప్పి, ప్రతిరోజు తలనొప్పి, ప్రతిరోజు కాళ్ళు లాకపోవటమే, ప్రతిరోజు చేతులు లాకపోవటమే, ప్రతిరోజు ఆ నొప్పి రావటం, ఈ నొప్పి రావటం. మనం ఈ నొప్పి ఆ నొప్పి మీద చూసుకుంటున్నాం, మరి శక్తిని ఎప్పుడు పొందుతాం మనం? అంతేనా? హృదయ ముక్కంట ఏందన్నా రాలేదంట, అయ్యా అన్న అక్కకి మళ్ళీ ఆయాసం వచ్చింది. వస్తాయి, అన్నీ వస్తాయి. ఏం చేయాలి? శక్తిని అగ్నితో కాల్చబడాలి. ఆమె పరిశుద్ధాత్మను పొందాలి. చాలామంది మీ జీవితంలో పోగొట్టుకున్నారు, మీకు అర్థం కావట్లేదు. నా బాధ అదే. నేను పిల్లలతో కూడా అంటారే, పోగొట్టుకున్నారా మీరు, ప్రార్థన చేయండి అని. మునుపు ఉన్న ఆ బలము మీలో, చెప్పండి వాస్తవమైన మాట్లాడేది, బలము పొందాలి మరలా, శక్తిని పొందాలి మరలా. విజయక్క అంతేనా? చెప్ప అంతేనా? ఏం చేయాలి? ఏం పొందాలి? గట్టిగా చెప్పు. శక్తిని, బలమును పొందాలి. నువ్వు బలం పొందకపోతే, శక్తిని పొందకపోతే ఏం చేయవు? చెప్పండి, ఏం చేయలేము మనం? స్వాస్థ్యాన్ని పొందలేము. మనకు దేవుడు సిద్ధపరిచిన దాన్ని మనం పొందలేము. కనుక దేవుడు మనకు సిద్ధపరిచిన దాన్ని మనం పొందినట్లు ప్రభు ఈ రాత్రి మన శక్తితో, బలముతో నింపునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, అందరూ లేచి నిలబడదాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. వి వెల్కమ్ యూ లార్డ్, వి వెల్కమ్ యూ జీసస్. దేవా, ఈ రాత్రిని ఆహ్వానిస్తున్న పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. మమ్మల్ని శక్తి గల వారికి చేయండి, మమ్మల్ని బలమైన వారికి చేయండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాజా మీకే స్తోత్రం, రాజా మీకే స్తోత్రం. లేచి నిలబడదాం, బిగ్గరగా ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడితే, దేవుడు నీతో మాట్లాడిపోతే నువ్వు ప్రార్థన చేయొద్దు, మానేసే. దేవుడు నిజంగా నీతో మాట్లాడి నీ స్థితిని గురించి జ్ఞాపకం చేస్తే బిగ్గరగా కేకై అరుగు దేవుణ్ణి. ప్రభువా మీకే స్తోత్రం చేయాలి. కౌశల్య ప్రార్థన చేయండి. ప్రభువా మీకే స్తోత్రం, ప్రభువా మీకే స్తోత్రం, ప్రభువా మీకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ దేవా మీకే స్తోత్రం, దేవా మీకే స్తోత్రం. బిగ్గరగా ప్రార్థన ఎలుగెత్తి ఈరోజు నీ కేక ప్రభుకు వినబడాలి. నీకు ఎంతకాలం నీ జీవితంలో శక్తిహీనుడిగా బ్రతుకుతావు, ఎంతకాలం నీ జీవితంలో బలము లేని వ్యక్తిగా బ్రతుకుతావు, ఎంతకాలం నీ జీవితంలో ఇంకనో అదే వైఖరి, అదే విధానంలో జీవిస్తావు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడాడు, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. శక్తిని పొందాలి, శక్తిని పొందాలి. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ దేవా మీకు తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి
బలవంతులై 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 ఉండాలి, బలవంతులై ఉండాలి, బలవంతులై ఉండాలి. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవా మీకే వందనాలు, పరిశుద్ధాత్మదేవా మీకు 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 వందనాలు. హల్లెలూయా. బిగ్గరగలిగెత్తుదాం. ఈ రాత్రి బలముతో శక్తితో నువ్వు నింపబడినట్లుగా ఎలుగెత్తు, విడిచిపెట్టొద్దు, ఎదురు చూద్దాం ప్రభు సన్నిధిలో.